श्रीगुरुपादुकाभ्यो नमः। हरिः ओं। कथञ्चिदुपकारेण कृतेनैकेन तुष्यति न స్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. శ్రీరామాయణంలో అయోధ్యాకాండలో మనం చూస్తున్నటువంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకము. శ్రీరామచంద్రమూర్తి గురించి ఎన్నో గుణగణాలని వర్ణించినటువంటి వాల్మీకి మహర్షి అందులో ఒక గుణంగా ఈ శ్లోకాన్ని చెప్తారు. చాలా చాలా ముఖ్యమైన శ్లోకాల్లో ఒకటి. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదః. ఈ శ్లోకంలో మనము ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థంగా తెలుసుకున్నాం. మనం ఒక్కొక్క పదము రామచంద్రమూర్తి ఒక్కొక్క గుణాన్ని విశదీకరిస్తుందన్నమాట. అట్లాగే సచనిత్యం ప్రశాంతాత్మ అమృతపూర్వం తు భాషతే. ఇట్లా మనం 2 శ్లోకాలు చూసినాం. ఈ 2 శ్లోకాల్లో ఒక్కొక్క పదాన్ని విడదీసి దాని యొక్క గొప్పదనాన్ని వైశిష్ట్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ సమయంలో ఈ శ్లోకాల్లో. కానీ ఈ శ్లోకము ఏదైతే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నామో కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి అనేది, ఇదంతా కూడా ఒక్క కూర్పు అన్నమాట. రామచంద్రమూర్తి యొక్క గుణాన్ని, ఒక విశిష్టమైనటువంటి లక్షణాన్ని పూర్తిగా శ్లోకం మొత్తంగా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారంటే, ఇప్పుడు మనము కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. ఏంటి, ఇప్పుడు ఒక మనిషి గురించి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నా లేకపోయినా 100 రకాలుగా మాట్లాడుకుంటాం. ఎవరమైనా సరే చాలా వరకు వ్యక్తి ఉంటే వాడి ఎదురుగా మాట్లాడడం, వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతాం. అందున ఓ వ్యక్తిలో దాదాపు ఒక 10 అవగుణాలు ఉన్నాయనుకోండి. ఆ 10 అవగుణాలే మన గురించి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆ 10 అవగుణాలు విడిచిపెట్టి ఏదో 2 మంచి గుణాలు ఉన్నాయి వాడు దాంట్లో, వాడు ఏదో ఎప్పుడు వాగుడుకాయలా వాగుతూనే ఉంటాడు, ఎప్పుడు తొందరపడి మాట్లాడతాడు, దుంకుడు ఎక్కువ, కానీ వాడు చెప్తే శ్రద్ధగా వింటాడు, వాడు ఏదన్నా మంచి ఆలోచించే ప్రయత్నం చేస్తాడు. ఇట్లా ఒక మంచి గుణాన్ని తీసుకొని చెప్పేటటువంటి మనకి వాతావరణం కరువైపోయింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పాజిటివిటీ అనే ఒక పదం మనం తరచుగా వాడుతుంటాము. పాజిటివిటీ అంటే ఏంటి? పొద్దున్నే లేచి నుంచి ఒక పూజతో ప్రారంభిస్తాం. మనం పూజ లేకుండా మనము ప్రారంభించడం దాదాపు ఏ గృహం కూడా కనీసంలో కనీసం భగవంతుడికి దండం పెట్టుకొని బయలుదేరుతారు. ఎందుకు అంటే, అక్కడి నుంచి పొద్దున లేచిన దగ్గర నుంచి పాజిటివిటీ అనేటటువంటి బీజాన్ని మనం నాటుతారు మన ఋషులు. ఒక పూజ, ఒక శ్లోకం, ఒక పెద్దవాళ్ళకి నమస్కారం, ఒక గురువులకి పాదాభివందనలు, ఇట్లా ఒక పాజిటివిటీతో ఒక మంచి వాతావరణంతో కూడుకున్నటువంటి క్రియతో మొదలవుతుంది. ప్రతి ఒక్కరి దినము ఇట్లా మొదలవ్వాలి అని పెద్దల ఆశ, పెద్దల ఆశీర్వాదము. ఎందుకు మరి ఈ పాజిటివిటీ కరువైంది ఇవాళ, ఈ సంప్రతి ఇవాళ రేపు ఈ మధ్యలో? ఎప్పుడైతే మనం భగవంతుడి నుంచి, శాస్త్రం నుంచి, గురువుల నుంచి దూరం అవుతామో అప్పుడు పాజిటివిటీ తగ్గిపోతుంది. మనం ఇప్పుడు మనము ఉదాహరణకి ఒక మంచి ఉద్యోగి తీసుకుందాం. ఒక మంచి ఉద్యోగి అనుకోండి, అతను ఫలానా ఇంత రికార్డ్, వాడు ఈ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఎన్నిసార్లు గెలిచినాడో, వాడి వల్ల కంపెనీ ఎంత పైకి ఎదిగిందో, అంటే వాడు ఒక 24 గంటల్లో దాదాపు 7 గంటల్లో నిద్రపోతాడేమో. ఆ తర్వాత మిగతా 17 గంటలు కూడా అస్తమానము వర్కహాలిక్ అంటారు. వర్క్ ఎప్పుడు ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, అది ఎట్లా నిర్వహించాలి, ఇది ఎట్లా అమలు చేయాలి, దీన్ని ఎట్లా పరిష్కరించాలి, దీన్ని ఎట్లా అందరిలో ప్రచారం చేయాలి అనేటటువంటి వాడి సంస్థ యొక్క ఆలోచనలే వాడి మధ్యలో మెదులుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక సచిన్ టెండూల్కర్ తీసుకోండి. ఎందుకు అంత గొప్ప క్రీడాకారుడు క్రికెట్లో రాణించినారు? వారు ఎందుకు అంత గొప్ప స్థాయికి ఎదిగినారంటే, పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుంగుచున్ లక్షించుచున్ భాషించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ ఆస్వాదనుసంధానుండై మరిచన్ సురార్షితుడే తద్ విశ్వమున్ భూవరా. తింటున్నా, పడుకున్నా, లేస్తున్నా, మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, నలుగురు మధ్యలో ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే అస్తమానం
ఒక క్రీడ కానీ ఒక పని కానీ లేదా ఒక విషయం గురించి కానీ ఆలోచించి ఆ క్రీడతో ఒకటైపోతాడు. ఆ ప్రేమి, అప్పుడు సచిన్ టెండూల్కర్ గారు క్రికెట్ విషయంలో అయినా సరే, ఒక గొప్ప మన ఉద్యోగి తన సంస్థ విషయంలో అయినా సరే, ఇట్లా ఒకటైపోయిన వాడు తారాస్థాయికి చేరుకుంటాడు. కానీ లౌకిక విషయాల్లో, లౌకిక కార్యాల్లో ఒక్కటైతే ప్రయోజనము అంతగా కొంతవరకే సీమితం. శరీరం ఎప్పటికీ శాశ్వతం కాదు కదా. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవా భజగోవిందం మోహముద్గరం. భగవత్పాద శంకరాచార్యులు అంటారు, యోగరతో వా భోగరతో వా, యోగితో ఉన్నా సరే, యోగంలో ఉన్నా సరే, భోగంలో ఉన్నా సరే, సంగరతో వా సంగవిహీన. సంగరత, మనం ఒక నలుగురిలో ఉన్నా సరే, నలుగురు లేకపోయినా సరే, యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఎవడి యొక్క చిత్తము బ్రహ్మమునందు రమిస్తుందో నందత్యేవా, ఎప్పుడు పాజిటివిటీ, ఆనందం. మనకి ఇదే లక్షణము, ఇదే అన్వయము రామచంద్రమూర్తి విషయంలో చేయాలి. కొంతమంది అంటారు శ్రీరామాయణము ఒక సగుణ బ్రహ్మోపాసనము, దీంట్లో నిర్గుణ బ్రహ్మం ఎక్కడుంది, వేదాంతం అనేది చాలా లేదు, ఇది అస్తమానం ఒక ఒక సాకార ప్రయోజనము, సాకార భగవంతుడి యొక్క ఆరాధన అని. కానీ శ్రీరామాయణము సరిగ్గా పరిశీలిస్తే, బాగా దట్టంగా మనం దాన్ని ఏరి చూస్తే, శ్రీరామాయణం అనేది కేవలం సగుణ బ్రహ్మోపాసనమే కాదు, నిర్గుణ బ్రహ్మోపాసనము అని చెప్పి ఎన్నో చోట్ల మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కథంచితుపకారేణ కృతేనైకేన తుష్యతి. కథంచిత్, ఎట్లాగైనా సరే, ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఎట్లాగైనా సరే ఒక్క ఉపకారం చేస్తే తుష్యతి, సంతోషిస్తాడంతే రామచంద్రమూర్తి. ఇప్పుడు వాడు తెలుసో తెలియకో ఎదుటివాడు, ఇప్పుడు అర్జెంటుగా బ్యాంక్ వెళ్ళినారండి, అక్కడ జియో పెన్ మర్చిపోయినాం. ఇప్పుడు పెన్ ఇచ్చేవాడు ఎవరైనా కాస్త ఇవ్వండి పెన్ ఇవ్వాలంటే భయపడతారు, ఎందుకంటే వీడు ఇచ్చుకున్న పెన్ని తీసుకొని వెళ్ళిపోతాడు మర్చిపోయి. బ్యాంకుకి వెళ్తే పెన్ ఇవ్వాలంటే అందరికీ భయమే. అయ్యో ఇప్పుడు వీడికి ఇస్తాం సరే, వాడు పెన్ ఇచ్చిందంటే అప్పిచ్చిన వాడితో మన వెనకాలనే వస్తుంటాడు. అక్కడ మనం వౌచర్ రాసుకొని లైన్లో నించాలని ఇంకొక వౌచర్ తెచ్చుకోవడానికి వెళ్ళినా సరే, వాడు మన వెనకాలనే ఫాలో అవుతుంటాడు, మనకి సెక్యూరిటీ గార్డ్ లాగా. నా పెన్ను ఉంది వాడి దగ్గర, వాడు తీసుకొని వెళ్ళిపోతాడేమో అని. పెన్ను ఇచ్చినామంటే మనతోనే ఉంటారు, పెన్ను ఇచ్చేవాడు దొరకడు అసలు. పెన్ను ఇచ్చిందంటే ఇంకా అదంతే. కానీ పోయి వాళ్ళ తప్పు కూడా కాదు, అది వాస్తవమే కదా. మనం ఏదో హడావిడిలో రాసేస్తాము, సరే డిజిటల్ పెట్టుకోవడం వెళ్ళిపోతాం. కానీ కనీసం పెన్ను ఇచ్చిందండి. నాకు అత్యవసర పరిస్థితి, అక్కడ బ్యాంక్ అంటే ఎంత ఫ్లోటింగ్ ఉంటుంది, అక్కడ చాలా జన సమూహము, అంతటి జనంలో బ్యాంక్ వాళ్ళే పెన్ను ఇవ్వరు. అప్పైనా ఇస్తారేమో, 10 లక్షలు అప్పు ఇవ్వనంటే ఇస్తారేమో, కానీ పెన్ను ఇవ్వనంటే అబ్బో పెన్ను ఎత్తుకుపోతాడని ఎన్ని పెన్నులు తీసుకెళ్ళాలని పెన్ను ఇవ్వరు. కానీ అంతటి అవసరాల్లో, అంతటి మధ్యలో కూడా మనకి పెన్నిచ్చేవాడు ఉన్నాడంటే వీడి వల్ల మనకి ఆ రోజు అవసరం తీరిందిరా అని తలుచుకొని ఉంటాడనమాట రామచంద్రమూర్తి. అది ఆనందం, అది బ్రహ్మానందం. ఆయన నిర్గుణ బ్రహ్మోపాసకుడు అండి రామచంద్రమూర్తి. మీరు ఒక్కొక్క మాటలు చూస్తుంటే భరతుడికి చెప్తారు, రామచంద్రమూర్తి తండ్రి గారు దివంగతులు అయిపోయిన తర్వాత భరతుడు వెతుక్కుంటూ అరణ్యంలో సమస్త అయోధ్య జన సమూహాన్ని తీసుకొని వచ్చి రామచంద్రమూర్తి పాదాలయందు సాష్టాంగ నమస్కారము దండమిల్లి రా అన్నయ్య అంటే రామచంద్రమూర్తి వేదాంతం చెప్తారండి, అద్భుతమైన వేదాంతం. అది ఎప్పుడైనా మళ్ళీ చెప్పుకుందాం మనం. కృతేనైకేన తిష్యతి, ప్రతి చిన్న ఉపకారాన్ని కూడా సంతోషిస్తాడు. నస్మరత్యపకారాణం శతమపి ఆత్మవత్తయా. 100 అపకారాలున్నా సరే వాడిలో, ఎదుటివాడిలో, వాడు పెన్నిచ్చిన వాడు తెలిసినవాడే అయి ఉండొచ్చు, తెలిసినవాడు ఎవరో పెన్నిచ్చినారు మనకి, కానీ అయ్యో రామ వామ్మో తెరికి పోరాదు, ఆడి దగ్గర పోయినామంటే సతాయించి పెడతాడు. అయినా సరే పెన్నిచ్చింటాడు నాకు, ఇది గుర్తు పెట్టుకుంటాడు. వాడిలో 10 అవగుణాలు కాదు, 100 అవగుణాలు కాదు, మంచి విషయం ఏదైతుందో అది గుర్తుపెట్టుకుంటాడు. శ్రీరామాయణం చదివినవాడు
పాటించేది ఇది. మంచి అవగుణాలు, చెడు గుణాలు గుర్తుపెట్టుకోడు, మంచి గుణాలు, మంచి పుణ్యము, చేసిన సహాయం గుర్తుపెట్టుకుంటాడు. శతమపి ఆత్మవత్తయ, ఇది చాలా ముఖ్యమైన పదం, ఆత్మవత్తయ. దీని గురించి మళ్ళీ తరువాయి భాగంలో చెప్పుకుందాం. సరేనా? శం